నమస్తే. సో నిన్న బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత ఎమ్మెల్సీ కవితను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పరిస్థితి కూడా. సో మరి ఈ నేపథ్యంలోనే జాగృతికి సంబంధించిన కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. అదేవిధంగా చాలా ఆందోళన చేస్తా ఉన్నారు. అన్న ఏంది ఈ రోజు కవిత గారిని నిన్న రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఏంటి మరి ఎట్లా చూస్తారు? ఏం లేదండి, కవితక్క గారు డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. ఈరోజు భారతదేశ రాజకీయాలలో ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. ఆమె జరగబోయే పరిణామాలు, ఫ్యూచర్లో వాళ్ళ తండ్రి గారికి అన్యాయం జరుగుతుంది, పార్టీకి అన్యాయం జరుగుతుంది. ఈ గాదె కింద పందికొక్కులు హరీష్ రావు, సంతోష్ రావు ఈ దొంగల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, వాళ్ళ అన్నయ్యకి నష్టం జరుగుతుందని గ్రహించి ఆమె ఫ్యూచర్ను అనలైజ్ చేసి ముందు జాగ్రత్త చర్య చెప్తుంటే వీళ్ళు జీర్ణించుకోలేక కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తన చేతులలో పెట్టుకొని కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఈరోజు అక్కను సస్పెండ్ చేయించారు. ఒకటి. రెండవది, అక్క ఈరోజు ఉద్యమకారుల కోసం పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమకారులు బలిపశువులేరు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు వల్ల, సంతోష్ రావు వల్ల వాళ్ళు మొత్తము ఇండ్లు అమ్ముకొని, భార్య పుస్తకాలు అమ్ముకొని, కేసులు కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో పాత్ర వహించారు. వాళ్ళందరినీ పక్కన పెట్టారు. గవర్నమెంట్ రాగానే వాళ్ళందరి ఉసురు తగిలిందని గ్రహించి కవితక్క గారు వాళ్ళందరినీ చేరదీసి ఈరోజు వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంటుంటే, వాళ్ళ కోసం మాట్లాడుతుంటే, వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంటే, నువ్వు వాళ్ళ కోసం ఫైట్ చేయొద్దు, నీకెందుకు ఉద్యమకాన్ని ఇటు పోతే నీకెందుకు అని అక్కను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్క వాళ్ళని అడుగుతుంది కాబట్టి ఎంపీ టికెట్ ఇచ్చి ఆమె ఢిల్లీకి పంపించారు. ఆ తర్వాత 2018-19 ఎలక్షన్లో కూడా అక్క ఎమ్మెల్యే టికెట్ కావాలి, నీ మంత్రి పదవి తీసుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకొని నేను నా ఉద్యమకారులకు న్యాయం చేస్తా అంటే ఆమెకు ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా అప్పటి నుంచి అనగదొక్కే కార్యక్రమం మొదలుపెట్టి. ఇన్ని రోజుల నుండి ఎందుకు చెప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు కావచ్చు, మరి ఇప్పుడే ఎందుకు ఇవన్నీ బయటకు తీస్తా ఉన్నారంటే? గవర్నమెంట్ లేదు, ఇప్పుడన్నా మనం సరిదిద్దుకోవాలి, ఇప్పుడన్నా మనము సంస్థాగతంగా ఉద్యమకారులకు న్యాయం చేయాలి, వాళ్ళని హక్కును చేర్చుకోవాలి, ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలి. గత ఎన్నికలలోనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, 30-40 ఎమ్మెల్యేలను మారుస్తేనే మీకు పరిస్థితి బాగుంటుందంటే కేసీఆర్ గారు మార్చకుండా ఈ కొఠారి హరీష్ రావు అండ్ సంతోష్ రావు కొఠారి మాటలు విని వాళ్ళకే టికెట్లు ఇచ్చినందువల్ల ఏమైందండి? రేవంత్ రెడ్డితోని హరీష్ రావు సోపతిలో ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. రెడ్డితోని హరీష్ రావు అండ్ సంతోష్ రావు కుమ్మక్కయ్యరు. హరితహారం అనే ఒక స్కామ్, హరితహారం స్కామ్ ఎందుకు తీస్తలేడు రేవంత్ రెడ్డి బయటికి? ఒక్క నిమిషం కాదు బయటికి ఎందుకు తీస్తలేడండి? గవర్నమెంట్ వచ్చి 2 years దాదాపు అవుతుంది. ఎందుకంటే ఇలా కాలం మొక్కేసారు, జీ హుజూర్ గులాంగిరి అయిపోయారు. కాబట్టి హరితహారం స్కామ్ వేల కోట్ల హరితహారం. కేసీఆర్ గారి దృష్టికి పోవట్లేదు. కేసీఆర్ గారి దృష్టికి రానివ్వడం లేదు. ఆయన దృష్టికి వీళ్ళే కదా పక్కన ఉంటారు, ఎట్లా రాణిస్తారు? ఎవడో ముంగట వ్యక్తి వచ్చి చెప్పాలంటే వీళ్ళని దాటుకొని రావాలి. వీళ్ళ పర్మిషన్ లేని ఎవడు వాళ్ళ ఇంట్లోకి రాలేడు, వాళ్ళ రూమ్లోకి రాలేడు. కాబట్టి కేసీఆర్ గారికి ఏమి తెలియదు. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఒక్క వ్యక్తి అక్క గారు. సో అక్కకి తెలిసి కడుపు మండి ఈ రోజు బహిర్గతం చేసి బ్లాస్ట్ చేసి ఒక బాంబు లాగా పేల్చినందుకు ఈ రోజు సస్పెన్షన్ చేయించారు వాళ్ళు. అది కూడా బ్లాక్మెయిల్ చేసి ఆయన అంతర్మదనంతో ఎంతో బాధపడుతున్నారు బాబు కేసీఆర్ గారు. ఆయన బాధను చూడలేకపోతున్నారు వాళ్ళు. నిన్న హరీష్ రావు ఒక అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కవిత గారికి సంబంధించిన పోస్టర్లు డిలీట్ అంటే చింపేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, దిష్టి బొమ్మలు కాలబెడతా ఉన్నారు. ఏం చెప్తారు? వాళ్ళందరూ నిన్నగాక మొన్న వచ్చిన పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు. ఈ ఆర్టిస్టులు వాళ్ళకి ఏం తెలుసు? గత 20 ఏళ్ల నుంచి ఎవరు ఉద్యమంలో ఉన్నారు, ఎవరు కొట్లాడారు, హరీష్ రావు వాల్యూ ఏంది? హరీష్ రావు రబ్బర్ చెప్పుల మీద వచ్చిండు, ఈరోజు 1000 కోట్ల కుంభకోణం చేసిండు. హరీష్ రావు వెనుక హరీష్ రావు మొత్తం మెగా కృష్ణారెడ్డి మొన్న ఇంజనీర్ల దగ్గర 200-500 కోట్లు దొరికినాయి. కాళేశ్వరం ఇంజనీర్ దగ్గర వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేడు రేవంత్ రెడ్డి? వాళ్ళ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వెనక హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు. మళ్ళీ వాళ్ళని పట్టుకుంటారు, వదిలేసారు, ఆ డబ్బులు తీసుకుని వదిలేసారు. హరీష్ రావు కాలు మొక్కిండు పోయి. ఇప్పుడు అక్క చెప్పినట్టు హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటే ఫ్లైట్లో ఢిల్లీకి పోయారు. ఆ రోజు కాలు మొక్కిండు, ఫ్లైట్లో మొత్తం మాట్లాడుకుని నేను నీకు బాయిజత్గా మొత్తం సపోర్ట్ చేస్తా, ఇలా కాకుండా నువ్వు వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయని చెప్పిండు. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నంలో భాగంగా ఈరోజు కవితక్కను సైడ్ చేసారు. నెక్స్ట్ కేటీఆర్ను సైడ్ చేస్తారు. కేటీఆర్ బతికేమైపోతుంది అంటే, ఫ్రాంక్ చెప్తున్నా, బాలకృష్ణ లెక్క అయిపోతుంది. బాలకృష్ణ ఎట్లయిండు? సొంత తండ్రికి వెన్నుపోటు ఓడిచిండు చంద్రబాబు నాయుడు. అదే మనలాంటి తెలంగాణ రక్తం ఉన్నోడు ఉంటే ఈ బలగొట్టికి నరికి పడేస్తారు. కానీ సైలెంట్ ఉండు బాలకృష్ణ. అట్లా ఈయన సైలెంట్ ఉంటాడు. రేపటికి ఈయన సైడ్ ట్రాక్ చేస్తారు. బాలకృష్ణ ఎట్లయితే పక్కన పెట్టిండో అట్లా వీళ్ళిద్దరు కలిసి ఈయన సైడ్ ట్రాక్ చేసేస్తారు. సైడ్ ట్రాక్ చేసి పార్టీని హస్తగతం చేస్తారు. కవిత గారు అదే చెప్తా ఉన్నారు, కేటీఆర్ అన్న నాకు అన్యాయం జరుగుతా ఉంది, కుట్రలు జరుగుతా ఉంది, మీరు కనీసం నాపై ఎందుకు మాట్లాడతారని చెప్తా ఉన్నారు కదా. ఏంటి
అదేనండి ఇప్పుడు అన్నకు చెప్పింది, అన్నకు మొర పెట్టుకుంది, సొంతం అన్న బ్లడ్ రిలేషన్. ఈ పార్టీ పరంగా పక్కన పెట్టండి, బ్లడ్ రిలేషన్ కదా. ఆ బ్లడ్ రిలేషన్ కైనా వాల్యూ ఇస్తాడేమో అని ఆయనతో మొర పెట్టుకుంది. కానీ ఆయన నోరు కూడా బంద్ చేయించుకురా ఈ దుర్మార్గులు ఇద్దరు కలిసి. ఆయనను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుర్రు. ఎందుకంటే పైసా ఉంది. మొత్తం 1000 కోట్ల కుంభకోణం మేఘా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిర్రు. మోకిలలో 752 కోట్ల విల్లాలు కడుతున్నారని అక్క ఓపెన్ గా ఆ సంస్థ పేరుతో సహా బయట పెట్టారు. దమ్ముంటే రేపు రేపు ఎంక్వైరీ చేయమని చెప్పండి. మోకిలలో ఉన్న 750 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టాడు? వీళ్ళను కుంభకోణం వీళ్ళకు కూడా చెయ్యి ఉంది, ఆయనకు కమిషన్లు పంపించారు. రెండవది తీర్మానం మళ్ళీ ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అక్క మీద, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు. మనమే ఒక తెలంగాణ వాదులుగా మన అక్క చెల్లెళ్ళని ఎవడో గల్లీలా ఎవడో స్కూళ్ళలో కాలేజీలలో ఒక మాట అంటే ఆయన ఇంట్లో పోయి గుసాచి కొట్టి చంపేస్తాం మనం. అలాంటిది కేటీఆర్ గారికి ఇంగిత జ్ఞానం ఉండాలి. సొంత చెల్లెల్ని వాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు పక్కన పెట్టేయాలి కండువా, పార్టీలకు అతీతంగా నాకు చెల్లెని ఏమన్నావురా అని ఇంట్లో గుసాంచి కొట్టాలి. మేము మా రక్తం ఉడికింది అక్కనట్లంటే ఇంట్లో గుసాంచిన మా పార్టీ కార్యకర్తలం గుసాంచినాం వాళ్ళ ఆఫీసులకు కొట్టి చంపుదామని. కానీ ఆడ దొరకలే అన్నాడు. లోపల పోయి దాక్కుండా గన్మెన్లు ఫైరింగ్ చేసాడు. కానీ నువ్వు సొంతం అన్నవై ఉండి ఒక మాట మాట్లాడవా? కనీసం పత్రికాముఖంగా ఖండించవా? ఇంత అన్యాయం మంది తెలంగాణ ఆడపడుచులు అందరూ చూస్తున్నారు. అరే కేటీఆర్ ఇంతైనా ఇజ్జత్ ఉందని. ఇదంతా కావాలనే జరుగుతుంది. అక్కను బయటికి పంపించాలని 3 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ లో భాగమే ఈ రోజు సస్పెన్షన్.